హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైట్ అండ్ లిటిల్ లామ్ తెలుగు ఛానల్. ఈ రోజు మనం యేసు చేసిన ఒక అద్భుతాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. అదేమిటంటే, ఒక వ్యక్తి నడవలేని పరిస్థితిలో ఉంటాడు. కాని అతని స్నేహితులు అతనిని ఎలా యేసు దగ్గరికి తీసుకొచ్చారు, యేసు ప్రభువువారు ఎలా అతనిని స్వస్థపరిచారో చూద్దామా? యేసు కఫర్నహూములోకి మరల వచ్చినప్పుడు యేసు ప్రభువువారు ఇంట్లో ఉన్నారని వినగానే చాలామంది అక్కడికి వచ్చారు. కాబట్టి తలుపు మూసే అవకాశము లేకుండా ఉంది. అప్పుడు నలుగురు వ్యక్తులు పక్షవాయువుతో బాధపడుతున్న ఒక మనిషిని తీసుకుని వచ్చారు. అతడు నడవలేడు కాబట్టి అతని స్నేహితులు అతడిని యేసు దగ్గరకు తీసుకురావాలని అనుకున్నారు. అయితే యేసు ఉన్నచోట చాలామంది కిక్కిరిసినందున వారు లోపలికి వెళ్లలేకపోయారు. కాని వారు నిరాశపడలేదు. ఎలాగైనా తమ స్నేహితుడిని యేసు ప్రభువు వారి దగ్గరకు తీసుకువెళ్లాలి అని వారు ఇంటి పైకప్పుకు ఎక్కారు. దాన్ని తీయడం మొదలుపెట్టారు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. పైకప్పు తీసివారు ఆ స్నేహితుడి మంచాన్ని యేసు ఉన్న స్థలములో కిందికి దించారు. యేసు ప్రభువు వారు వారి విశ్వాసాన్ని చూసి ఆనందించారు. మరియు యేసువారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడియున్నవి అని పక్షవాయువుగలవానితో చెప్పెను. శాస్త్రులలో కొందరు అక్కడ ఉన్నారు. వారు తమ మనసులో ఇలా అనుకున్నారు, ఇలా మాట్లాడడం దేవుని అవమానం కదా? పాపాలను క్షమించగలిగేది దేవుడే కదా? యేసువారి ఆలోచనలను ఎరిగి ఆయన వారితో ఇలా అన్నారు, ఈ వ్యక్తితో నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పడం సులువా, లేక లేచి నడువు అని చెప్పడం సులభమా? అయితే నాకు ఈ భూమిమీద పాపాలను క్షమించే అధికారాన్ని ఉందని మీరు తెలుసుకోండి. ఆ తర్వాత ఆయన ఆ పక్షవాయువు గలవానితో ఇలా అన్నారు, లేచి నీ పరుపు ఎత్తుకుని ఇంటికి వెళ్ళుము. ఆశ్చర్యంగా ఆ వ్యక్తి వెంటనే లేచి తన పరుపు తీసుకుని అందరి ముందు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అందరూ ఆశ్చర్యపోయి దేవుని మహిమపరిచారు. ఇలాంటి అద్భుతం మేమెన్నడూ చూడలేదు అని అందరూ అనుకున్నారు. చూశారు కదా, ఆ వ్యక్తి శరీరానికి మాత్రమే స్వస్థత కాకుండా అతని హృదయానికి పాపముల నుండి విముక్తి కూడా వచ్చింది. మనము కూడా మన స్నేహితుల బాధలో తోడై ఉండివారు ఏ పరిస్థితిలో ఉన్నా యేసు దగ్గరకు తీసుకురావాలని తెలుసుకున్నాము. యేసు ప్రభువు వారు వారి స్నేహితుల విశ్వాసమును బట్టి ఎలా కార్యము చేశారో చూడగలిగాము. విశ్వాసం కలిగిన స్నేహితులు ఉండటం ఎంత ముఖ్యమో, అలాగే యేసు ప్రభువు వారి శక్తి మరియు ప్రేమను అనుభవించడము అంతకంటే ముఖ్యము అని బైబిల్ గ్రంథము మనకు నేర్పిస్తుంది. ఇంకా మరెన్నో అద్భుతమైన బైబిల్ సన్నివేశాలను తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోవద్దు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపములో మాకు అందించండి. ఈ వీడియోల్ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. దేవుని పనిలో పాలిభాగస్థులు అయినందుకు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.